హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2 శుభవార్తలు అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మహిళలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు ఎగ్జామ్ ఉండటానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి మహిళలకు సంక్షేమానికి ఆయన పాటుపడుతున్నారు. ఇక వాళ్ళకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో కూడా మనకు అనేక పథకాలను వాళ్ళ కోసం అయితే సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మహిళలకు మరొక 2 శుభవార్తలు అయితే తీసుకువచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరబోతున్నాయి, ఏ తేదీన లబ్ధి చేకూరుస్తారు, ఈరోజు జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక మహిళలందరికీ కూడా ఎప్పటి నుంచి పథకాలు అమలు అవుతాయి, ఎవరికి అమలు అవుతాయి, ఎవరికి అమలు కావు, మహిళలు ఏం చేయాలో అనేక సమాచారాన్ని అంతే కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే 2 శుభవార్తలు అయితే తీసుకువచ్చారు. ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, మహిళల ఆర్థిక అభివృద్ధి మన ప్రభుత్వ లక్ష్యం. ఈ విధంగా ఆలోచించి ఆయన మహిళలకు ముఖ్యంగా 2 పథకాలను తీసుకువచ్చారు. ఇక మహిళలందరికీ కూడా ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల పథకంతో పాటుగా మహిళలందరికీ కూడా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని తీసుకువచ్చి ఆల్రెడీ వచ్చిన సైలెంట్లో పథకాన్ని ప్రారంభించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక దీపం పథకం కింద ఎవరైతే సిలిండర్లు పొందారో వారందరికీ కూడా ఈ యొక్క 3 సిలిండర్లు అనేవి పంపిణీ అవుతూ ఉన్నాయి. ఈ 3 సిలిండర్లకు సంబంధించి మొదటి సిలిండర్ ఇప్పటికే పంపిణీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ దీపం పథకం ఇంకా ఎవరైతే మనకు మొదటి విడత అన్నమారి దీంట్లో అందరూ లబ్ధిదారులు అందరూ కూడా మనకు సంవత్సరానికి 3 సిలిండర్ల పథకంలో భాగంగా మొదటి సిలిండర్ ఉచితంగా ఇవ్వటం జరిగింది. అంటే మీరు ఏదైతే డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటే తర్వాత 1-2 డబ్బులు తిరిగి మనకు డబ్బులు అయితే జమ అయిపోయింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా పడింది. చాలామందికి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ డబ్బులు మాకు రాలేదని తెలిపారు. ఇంకా అటువంటి వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఈకేవైసీ లేకపోతే చేసుకోవాలంటే మీరు యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్తో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొని మీకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో గ్యాస్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. అది ఎవరైనా కానీ ఒకవేళ మీ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా మగవాళ్ళ పేరు మీద కనెక్షన్ ఉంటే మగవాళ్ళు అయినా సరే ఈకేవైసీ పూర్తి చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఈ 3 సిలిండర్ డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి. మొదటి సిలిండర్ ఉచితంగా ఇవ్వటం జరిగింది. చాలామందికి డబ్బులు పడ్డాయి. డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీది ఏ గ్యాస్ అయినా కానీ ఇండియన్ హెచ్పి, భారత్ ఎవరైనా ఏ గనుకైనా కావండి, అక్కడ డిస్ట్రిబ్యూటర్ని కలిసి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వేలిముద్ర అనేది చేసి చెక్ చేసుకోండి. అలాగే మీరు బ్యాంక్ అకౌంట్లో గ్యాస్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింకులు ఉంటుందో ఆధార్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే మీకు ఇస్తున్న గ్యాస్ సిలిండర్ వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బు అయితే జమ అయిపోయింది. ఇది మొదటిగా ఆల్రెడీ సిలిండర్ వచ్చేసింది. అన్నిటికంటే పెద్ద శుభవార్త ఏంటంటే దీపం 11వ విడత సిలిండర్ పంపిణీ చేయడానికి, 2వ సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా చెప్పారు. గుర్తుపెట్టుకొని మొదటి సిలిండర్కి డబ్బులు ఇచ్చాక తర్వాత అకౌంట్లో పడ్డాయి. చాలా కూడా లేకుంటే ఉచితంగానే మీకు సిలిండర్ పంపిణీ చేసే విధానం. అంటే గ్యాస్ కంపెనీలకు డైరెక్ట్గా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మనం బుక్ చేసుకున్న తర్వాత మన డీటెయిల్స్ని బట్టి ఉచితంగా సిలిండర్ అనేది డెలివరీ చేసి వెళ్ళిపోతారన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.